జయ శ్రీమన్నారాయణ. మనం చెప్పుకునే గీతా శ్లోకాలలో ఇవాళ చెప్పుకోబోయేది జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జునం. అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నారు. నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపగా నా నిత్యధామమును పొందుతాడు అని స్వయంగా కృష్ణ పరమాత్మ గారు తెలియజేస్తున్నారు. చూసారా అండి? దివ్యధామము నుండి భగవద్ అవతరణ గురించి ఇదివరకే 6వ శ్లోకంలో వివరించబడింది. భగవానుని జన్మ గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగలిగేవాడు అదివరకి భవబంధ విముక్తుడై ఉంటాడు. అందుకే ప్రస్తుత భౌతిక దేహాన్ని విడిచిపెట్టగానే వెంటనే అతడు భగవద్ రాజ్యానికి వెళతాడు. జీవుడికి అటువంటి భవబంధ విముక్తి ఎంత మాత్రమూ సులభము కాదు. నిరాకారవాదులు యోగులు ఎంతో కష్టపడినా తర్వాతే పలు జన్మల తర్వాతే ముక్తిని పొందుతారు. అయినా వారు పొందే ముక్తి అంటే భగవానుని నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనం కావడం కేవలం పాక్షికమైనది. అందులో ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ భక్తుడు కేవలము భగవంతుని దేహము కలాపాల దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ దేహాన్ని ముగించిన తరువాత భగవద్ధామాన్ని పొందుతాడే కానీ తిరిగి ఈ భౌతిక జగత్తుకు వచ్చే ప్రమాదానికి గురి కాడు. భగవానునికి అనేక రూపాలు అవతారాలు ఉన్నాయని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. అద్వైత అచ్యుత మనాది మనంత రూపం అనేకమైన దివ్య భగవద్ రూపాలు ఉన్నప్పటికీ అవన్నీ సమానమే, ఒకే భగవంతుడు. లౌకిక పండితులకు జ్ఞానులకు ఇది అర్థం కానిదైనా మనిషి ఈ యథార్థాన్ని పూర్తి నమ్మకంతో తెలుసుకోవాలి. కేవలము భగవంతుడిని అంటే దేవదేవుడిని తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యువుల నుండి పరిపూర్ణ ముక్త స్థితిని పొందగలుగుతాడు. ఈ పూర్ణత్వాన్ని పొందడానికి వేరొక మార్గం లేదు, అన్యోపాయము లేదు. అంటే శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అర్థం చేసుకోని వాడు నిశ్చయంగా తమో గుణంలోనే ఉండిపోతాడు అని అర్థము. తత్ఫలితంగా అతడు తేనె సీసాను నాకడం ద్వారా అంటే తన లౌకిక పాండిత్యాన్ని అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించడం ద్వారా ముక్తిని ఏనాడు పొందలేడు. అటువంటి తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన పాత్రలను నిర్వహించినా మోక్షానికి అర్హులు కాలేరు. అటువంటి గర్విత పండితులు భగవద్భక్తుని నిర్హేతుక కరుణగా వేచి ఉండవలసి వస్తుంది. అందుకే మనిషి శ్రద్ధతో జ్ఞానంతో కృష్ణభక్తి భావనను సాధన చేస్తూ ఆ రకంగా పూర్ణత్వాన్ని పొందాలి.